మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ఈ వార్త సిక్లరేట్ అవుతూ ఉంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశం మీద అరెస్ట్ చేస్తున్నారంటే లిక్కర్ స్కామ్. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అతి పెద్దది. ఈ లిక్కర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అంతేకాకుండా విదేశాలకు బినామీల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు తరలించారంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీని మీద సిట్ ఎంక్వైరీ కూడా జరిగింది. కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఈ సిట్ అధికారులు ఒక ఫైల్ రెడీ చేసి కేంద్రానికి పంపించారు. అయితే కేంద్రం ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం గ్యారంటీ. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఢిల్లీకి 2 సార్లు వెళ్ళారు. మొదటిగా అమిత్ షా గారిని కలిశారు, తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి ఇక్కడ జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ప్రతిదీ పిన్ టు పిన్ వివరించి దాని గురించి కీలకమైన ఆధారాలు కూడా అక్కడ సమర్పించారు. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందంటే ఎస్ అనే చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేస్తే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకుంటారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు చిన్నదానికైనా పెద్దదానికి సరే బురద జల్లే రాజకీయాలు ఎక్కువ కదా. ఒకవేళ ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని చెప్పి ప్రభుత్వం ప్రజెంట్ డిఫెన్స్లో పడింది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఎంక్వైరీ జరగడం ఖాయం, ఖచ్చితంగా అరెస్ట్ చేయడం అయితే కన్ఫామ్. అయితే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పేరుతో ఎలా దోచుకున్నాడో కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ విధానంలో కొత్త మద్య పాలసీని తీసుకొచ్చాడు. పాత బ్రాండ్లను ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండ్లకి శ్రీకారం చుట్టాడు. ఇంకోటి దశల వారీగా మద్యం అంతా తగ్గిచ్చేస్తా, ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటానటువంటి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మద్యం ఏర్లై పారేలా చేశాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొత్త మద్య పాలసీలో చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు. ఇంతకే జగన్మోహన్ రెడ్డి సొంత మద్యం తయారీ అంటే కంపెనీస్ ఉంటాయి కదా, సొంతంగా మద్యం తయారు చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోర్ట్ చేసేవాడు మొత్తం అన్ని షాపులకి. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే చీప్ లిక్కర్ 50 రూపాయలకు దొరికేటువంటి ఈ చీప్ లిక్కర్ని జగన్మోహన్ రెడ్డి 150, 200, 220, 250 అంతలాగా అమ్మాడు. అంటే నువ్వు సొంతగా తయారు చేస్తున్నావు ఓకే, దాన్ని ఎందుకు రేట్లు పెట్టి అమ్మేవు అనే ఒక మెయిన్ పాయింట్ ఈ రోజున సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పెట్టాల, డైరెక్ట్ క్యాష్ టు క్యాష్. ఇప్పుడు నువ్వు క్యాష్ ఇచ్చి నీకు ఎంత కావాలో అంత మద్యం తీసుకెళ్ళిపో. ఇక్కడ ఆన్లైన్లు ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటీఎంలు ఇలాంటివి ఏమీ లేవు, డైరెక్ట్గా క్యాష్ టు క్యాష్. అంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఇక్కడ ఎందుకు మనీనే తీసుకున్నాడు. వీళ్ళందరూ చెప్పినటువంటి సిట్ అధికారులు సేకరించిన ఆధారాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు జోబులోకి వెళ్తుందన్న విషయం బయటపడిపోయింది. రీసెంట్గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా కొన్ని కీలకమైన విషయాలు కక్కేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ దందా వ్యవహారం అంతా ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అయితే ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మొత్తం ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే అక్కడ కూడా కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. అంతేకాకుండా A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద విస్తృత స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి అరాచకాలను బయట పెట్టడం. రీసెంట్గా ఇదే లిక్కర్ స్కామ్ గురించి విజయసాయి రెడ్డి గారు కూడా నోరు విప్పారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే, ఆ మిథున్ రెడ్డిని కాస్త ఎంక్వైరీ చేస్తే లిక్కర్ దందా అంతా బయటపడద్ది, కొన్ని వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం, దీని వెనక పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి మొత్తం కక్కేసాడు బయటికి. సో ఈ రోజున సిట్ అధికారులు ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ఈ రోజున కేంద్రానికి రిపోర్ట్ పంపారు. ఇన్నాళ్ళు మరి ఎంక్వైరీ జరుగుతుంది కదా, దరిదాపు ఒక నెల రోజులు బట్టి ఈ అంశం మీద జరుగుతూ ఉంది. బయటకైతే ఈ విషయం రావట్లేదు, కానీ ఖచ్చితంగా మొత్తం దీని గురించి సిట్ అధికారులు అందరూ దీని మీద లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్న విషయం అందరూ తెలిసిన విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా నేను జాగ్రత్త తీసుకుంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల అనేక మంది తాలిబొట్లు తెంచుకున్నారు సార్. ఆ నాణ్యత లేనటువంటి ముందు చీప్ లిక్కర్లో కనీసం వాటి ద్వారా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒకసారి చూడండి. మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ అదే మెయిన్. ఎందుకంటే నాసిరక మందు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆటం అనేట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఈ అంశం మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో
ఈ మద్యం పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాళ్ళు అనే అంశం ఏంటంటే 2013 దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పేరుతో దోచుకున్నాడు, అసలు లిక్కర్ సూత్రధారి పాత్రధారి మొత్తం చంద్రబాబు నాయుడు అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ వేశారు. లిక్కర్ దందా మాఫియాకి హెడ్ ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే దొంగ అంటే ఒప్పుకోడు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పని అలాగే ఉంది. అరే బాబు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు దొరికేసావు అంటే అబ్బాయి నేను దొంగను కాదని చెప్పి తడుముకొని పారిపోతున్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు. ఈ రోజున ఒక్కసారి మనం వాస్తవం ఆలోచిస్తే సిట్ ఎంక్వైరీ ఎలా చేశారంటే, ఇప్పుడు 100 రూపాయలు దొంగతనం చేశారనుకోండి, ఆ 100 రూపాయలు దొంగతనం చేయడానికి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు దొంగతనం చేయమని చెప్పాలి. ఎంత దొంగతనం చేసి ఎక్కడ తీసుకున్నావు, తీసుకున్న డబ్బులు అన్నింటిని మరి ఏం చేసావు, లేకపోతే ఎవరికైనా ఇచ్చావా, ఏం చేసావు అని చెప్పి అన్ని దర్యాప్తులు జరుగుద్ది కదా. ఇక్కడ కూడా అంతే. మద్యం నువ్వు ఎక్కడ కొనుగోలు చేస్తా ఉన్నావు, తీసుకొచ్చి నువ్వు యొక్క షాపులకి ఎంతకి వేస్తా ఉన్నావు, నువ్వు వేసిన తర్వాత ఎంతకి దాన్ని అమ్ముతున్నావు, అమ్మిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఆ రూపాయినంతా ఎలా చేస్తున్నారని చెప్పి దీని మీద ప్రతిదీ సిట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. అయితే దీని మీద కొన్ని కీలకమైన విషయాలు కూడా సేకరించారు. ఇందులో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎవరు అనుకున్నారు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అయితే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మొన్న అదుపులో తీసుకున్నారు. దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి కొన్ని కీలకమైన ఆదేశాలు సేకరించారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే విదేశాలకు మనీని బినామీ పేర్లతో తరలించేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ రూపాయినంతా ఎలా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు, సో ఏంటి దీని వెనకన్నటువంటి కర్త కర్మ క్రియ అని చెప్పి ప్రతిదీ కూపిలాగుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ దందా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. ఢిల్లీలో కూడా ఒకసారి చూసుకోండి. ఢిల్లీలో సంగతి ఏమైంది? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని వదిలిపెట్టల, కవిత గారు ఎంపీగా ఉన్నటువంటి కవితను కూడా వదిలిపెట్టల, తెలంగాణకు సంబంధించినటువంటి. అంటే లిక్కర్ దందా విషయంలో ఎంతలాగా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయో ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి లిక్కర్నే ఇంత దారుణంగా దీని వెనక ఇలా దోచుకోవడం ఏంటండి? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ రోజున ప్రభుత్వమే డబ్బులు ఇంత దారుణంగా దోచుకొని మళ్ళీ పన్నుల రూపంలో మన మీద ఎంత నెత్తి మీద రుద్దుతున్నారంటే ఒకసారి చూడండి. మన డబ్బును దోచుకుందే కాకుండా మళ్ళీ మనకే పన్నులు వేసి మళ్ళీ మనమే కట్టేలా చేస్తున్నారంటే మరి ప్రభుత్వాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయో వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచేటువంటి ప్రభుత్వాలు ఈ రోజున వాళ్ళు చేసేటువంటి పనులేంటి? దోచుకోవటం వాళ్ళే, పంచుకోవటం వాళ్ళే, తినేది వాళ్ళే, మళ్ళీ ఆ అప్పులని కట్టేది మనమా? మన దగ్గర దోచేస్తున్నారు, పంచేసుకుంటున్నారు, అనుభవించేస్తున్నారు, మళ్ళీ పన్నుల రూపంలో మనకేం చేస్తున్నారు? మన నెత్తి మీద రుద్దేస్తున్నారు. అంటే కష్టపడి మనం ఆ ప్రభుత్వాన్ని పోషిస్తున్నట్టు ఉంది. కానీ వీళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నారంటే కొంతమంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది అపర మేధావులే కానీ ఈ రోజున రాష్ట్రం గురించి ఆలోచిస్తారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కొంతమంది, వాళ్ళ పేర్లు చెప్పుకోవడం కూడా అనవసరం. కానీ వీళ్ళందరూ కేవలం దాచుకో పంచుకొనే అనే వ్యవహారమే తప్ప ప్రజలకి చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది. ఇలాగే జరగాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరుల ఆట కట్టించాలి. రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఇది ఈ రోజున కూటమి ప్రభుత్వం తీర్చాలి.